హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగుండాలని, హెల్తీగా ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నానండి. సో ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా చూడండి, మేమైతే మార్నింగ్ అయితే చాలా లేట్గా అయితే లేచాము. 8 o'clock అలా లేచాము. ఇంకా మా పిల్లలు చూడండి, ఇంటి ముంగటి నుంచే కైట్ అయితే ఇలా ఎగిరేస్తున్నారు. అసలు అక్కడి నుంచే చాలా పైకైతే ఎగిరేశారనమాట. ఇప్పుడు వచ్చే పండగ సంక్రాంతి కాబట్టి ఇంకా పిల్లలైతే వాళ్ళు కైట్ ఎగిరేద్దామని చెప్పేసి మా పిల్లలైతే చాలా కైట్స్ అయితే తెచ్చి రెడీగా అయితే పెట్టుకున్నారండి. ఇంకా వాళ్ళు ఇంటి ముంగడి నుంచే చాలా పైకి అయితే ఎగిరేశారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే మార్నింగే ఇంకా పనులన్నీ అయితే చేసేసుకున్నానండి. ఇంకా బట్టలు కొన్ని వాషింగ్ చేసేది ఉండే, అవి కూడా మొత్తం ఉతికేసి ఇంకా తర్వాత ఇంకా నేను స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. సో ఈరోజు మా వారైతే ఇంటి దగ్గరనే ఉన్నారండి. ఇంకా తను ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకైతే ప్రతి పనిలో హెల్ప్ చేశారని చెప్పాను కదండి. సో ఇప్పుడు కూడా నాకైతే హెల్ప్ చేస్తున్నాడు అనమాట కిచెన్లో. ఇంకా మార్నింగే మేమైతే టిఫిన్ అయితే చేసేసామండి. చేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇది ఆఫ్టర్నూన్ అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి నేనైతే ఈరోజు మీకు కోడిగుడ్లతో ఇంకా పులుసు అయితే చేసి అయితే చూపిస్తానండి. ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇంకా కోడిగుడ్డు పులుసుకు కావాల్సినవి ఏంటంటే టమాటాలు ఒక 3 టమాటాలు అయితే తీసుకోండి. 3 అయినా సరే 2 అయినా సరే టమాటాలు తీసుకొని అదేవిధంగా కొంచెం చింతపండు అయితే నానబెట్టుకోండి. చింతపండు వచ్చేసి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకోండి. నానిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్ తీసుకొని అందులో టమాటాలు అదేవిధంగా చింతపండు అయితే వేయండి. వేసేసి అది మొత్తం పేస్ట్ లాగా అయితే చేసుకోవాలన్నమాట. నేను వచ్చేసి చూడండి, నాకు వచ్చేసి ఇది జ్యూసర్ మిక్సీ అనమాట. సో టమాటాలు చింతపండు ఇంకా ఈ జ్యూసర్ దాంట్లో గిన్నెలో మిక్స్ అవుతాయి అని చెప్పేసి నేనైతే మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి. మొత్తం బాగా పేస్ట్ లాగా అయ్యేలాగా అయితే పట్టుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా వస్తుందో, అసలు భలే కనిపిస్తుంది కదండి నేను మిక్సీ వేస్తుంటేనే. సో మీకు ఇంతకుముందు నేను వీడియోలో అయితే చెప్పాను కదండి, నేనైతే ఈ మధ్యలో జ్యూస్ ఈ ఇయర్ మొత్తం అయితే జ్యూస్లో అయితే స్టార్ట్ చేశానని చెప్పేసి. అందుకే మీకైతే ఈరోజు కూడా ఒక జ్యూస్ అయితే చూపిస్తాను అనమాట. సో అది వచ్చేసి వాటర్ మిలన్తో జ్యూస్ అండి. నేను ఫస్ట్గానే వాటర్ మిలన్ మొత్తం అయితే కట్ చేసి అయితే పెట్టాను అనమాట. గింజలు అవన్నీ తీసేసి పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత ఇంకా ఈ జ్యూసర్ చేసిన కదండి. సో ఈ గిన్నెలోనే నేను జ్యూస్ చేద్దామని చెప్పేసి అయితే ఇదే తీసుకున్నాను అనమాట. చూడండి, ఈ టమాటా వచ్చేసి మొత్తం మెత్తగా ప్యూరీలాగా అయ్యేలాగా అయితే పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా నేనైతే ఆ గిన్నె మొత్తం అయితే కడిగేస్తున్నాను అనమాట జ్యూసర్ది. నెక్స్ట్ ఇందులో వచ్చేసి నేను వాటర్ మిలన్ అయితే తీసుకొని జ్యూస్ చేద్దామని చెప్పేసి అయితే కడుగుతున్నానండి. అసలు వాటర్ మిలన్ జ్యూస్ అయితే చాలా బాగుంటుందన్నమాట. మనము ఏమాత్రం షుగర్ అవన్నీ అసలు ఏవి యాడ్ చేయకుండా అలాగే తాగేయొచ్చండి. వడకట్టడం కూడా చేయకూడదన్నమాట. ఎందుకంటే అందులో ఉన్న పల్పు మొత్తం అయితే మనం వడగట్టినప్పుడు పోతుందన్నమాట. సో అందుకే నేనైతే ఇంకా వాటర్ మిలన్ అయితే మొత్తం ఈ విధంగా ముక్కల్లాగా అయితే కట్ చేశాను అనమాట. కట్ చేసి దాంట్లో ఉన్న సీడ్స్ అవన్నీ తీసేసి ఇంకా జ్యూసర్లో అయితే వేస్తున్నాను. చూడండి, వేసేసి మనం పెట్టేసి కొద్దిగా అయితే తిప్పాలన్నమాట. సో నేను వచ్చేసి వాటర్ మిలన్లో హాఫ్ ఉంటుంది కదండి, హాఫ్ పీస్ అయితే తీసుకొని అది మొత్తం అయితే కట్ చేసి ముక్కలుగా అయితే పెట్టానన్నమాట. మీకు కావాలనుకుంటే మొత్తం కూడా కట్ చేసి మొత్తం జ్యూస్ చేసుకోవచ్చు. చూడండి, నేను తిప్పంగానే అసలు జ్యూస్ ఎలా వస్తుందో. నెక్స్ట్ కొన్ని ముక్కలు వేసి ఫస్ట్ జ్యూస్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా కొన్ని ముక్కలు ఉన్నాయి కదండి, అవైతే తర్వాత జ్యూస్ మొత్తం అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మిగిలిన ముక్కలన్నీ ఇందులో వేసేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలండి. అలా చేసుకుంటే ఇంకా మనకి ఒక 4-5 మెంబర్స్ అయితే తాగొచ్చండి. ఈ హాఫ్ వాటర్ మిలన్ వచ్చేసి 5 మెంబర్స్కి అయితే కరెక్ట్గా అయితే సరిపోతుందన్నమాట. ఇంకా మేము 4 మెంబర్స్ ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా నేనైతే హాఫ్ అయితే కట్ చేసి మొత్తం జ్యూస్ అయితే చేస్తున్నానండి. ఇది చాలా మెత్తగా జ్యూస్ చేసుకోవాలన్నమాట. ఇది నార్మల్గా కూడా తినాలి, కాకుంటే ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేను జ్యూస్ రూపంలో తీసుకుందామని చెప్పి జ్యూస్ అయితే చేసి చూపిస్తున్నాను అనమాట. నేనైతే ఇంకా డైలీ ఇదొకటే తాగనండి జ్యూసు. ఒకరోజు వచ్చేసి పైనాపిల్ జ్యూస్ చేసుకుంటాను. అదేవిధంగా నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా ఏమైనా ఫ్రూట్స్ ఉంటాయి కదండి, సో ఆ ఫ్రూట్స్ కూడా తినొచ్చు అనమాట. మనకి కావాలంటే మార్నింగ్ పూట వెజిటేబుల్ జ్యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా ఈవినింగ్ టైంలో అంటే 3-4 అలా అవుతుంది కదండి, సో ఆ టైంలో ఫ్రూట్ జ్యూస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ జ్యూసులు మాత్రం హెల్త్కి మాత్రం చాలా మంచిదండి. నేనైతే ఇంతకుముందు అసలు ఈ కూరగాయలు పచ్చివే ఎలా తింటారని చెప్పేసి అనుకునేదాన్ని, కాకుంటే అసలు చాలా హెల్త్ అనమాట. అసలు నాకైతే ఇంతకుముందు తెలియదండి. ఇంకా కొన్ని
హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేను కూడా అన్నీ చూసి అయితే నేర్చుకుంటున్నానమాట ఒక్కొక్కటిగా అయితే. సో మనం వచ్చేసి రైస్ అనేది తక్కువ తీసుకోవాలండి. నెక్స్ట్ ఈ జ్యూసెస్ ఉంటాయి కదా, ఇవి వచ్చేసి ఎక్కువ తీసుకోవాలన్నమాట. అప్పుడే హెల్త్ చాలా బాగుంటుందండి. ఇంకా చూడండి, నేనైతే వాటర్ మిలన్ జ్యూస్ మొత్తం అయితే తీసేసి ఒక గిన్నెలో అయితే వేసేసి పెట్టానమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకా ఈరోజు ఎగ్స్తో అయితే పులుసు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. సో ఫస్ట్ వచ్చేసి స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని దానిపైన అయితే ప్యాన్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకొని ఇంకా మీకు ఎంత ఆయిల్ కావాలో అంత అయితే చూసి వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను అనమాట. వేసిన తర్వాత ఇందులో వచ్చేసి ఇంకా పోపు దినుసులు ఉంటాయి కదండి, జీలకర్ర, ఆవాలు, అవైతే వేసేసుకోవాలండి. మీ దగ్గర శనగపప్పు ఉంటే అది కూడా వేసేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కాకుంటే నా దగ్గర శనగపప్పు అయిపోయిందనమాట, అదైతే తీసుకురావాలి. నెక్స్ట్ వేసేసుకొని మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. సో ఇంకా నేను వంట చేస్తుంటే ఇంకా మా వారు అయితే వచ్చారనమాట. వచ్చి చూసి ఏమైంది, జ్యూస్ అయిపోయిందా అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఇంకా నేనైతే జ్యూస్ చేసి పక్కన పెట్టానండి. సో నెక్స్ట్ మీకైతే ఒక విషయం చెప్తున్నానండి. మనము ఎప్పుడు జ్యూస్ తాగాలనుకుంటే అప్పుడు ఒక 10 మినిట్స్ ముంగట అయితే చేసి వెంబడే తాగేయాలండి. ఆ జ్యూస్ మాత్రం లేట్గా అయితే అస్సలు తాగకూడదనమాట. అందుకే నేను కూడా ఇంకా ఫస్ట్ జ్యూస్ అయితే చేసి పక్కన అయితే పెట్టానండి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత తాగుదాంలే, ఈ కర్రీ చూపించుకుంటూ తర్వాత తాగుదామని చెప్పేసి పక్కన అయితే పెట్టానమాట. కాబట్టి మీకు కూడా చెప్తున్నానండి, జ్యూస్ మాత్రం త్వరగా అయితే తాగేసేయండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంబడే చేసుకొని ఫ్రెష్గా తాగితే చాలా బాగుంటుందన్నమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఆయిల్ అయితే నాకు వేడైంది కదా, అందులో పోపు దినుసులు వేసానండి. అవైతే కొంచెం బాగా ఫ్రై అయ్యాయి. ఆ తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అదేవిధంగా ఒక 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలండి. అది మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత అందులో వచ్చేసి ఇంకా నేను 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. వేసేసి మొత్తం బాగా అయితే కలుపుకోవాలండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు చూసుకుంటూ అయితే కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఇంకా పసుపు అయితే యాడ్ చేయాలండి. కానీ ఈ పులుసు మాత్రం చాలా టేస్టీగా భలే ఉందండి. అసలు మనము నార్మల్గా అయితే టమాటా చారు చేసుకుంటాం కదండి. సో అందులో వచ్చేసి మనం టమాటాలు, అదేవిధంగా చింతపండు వేసేసి కొంతమంది ఏమో మిక్సీ చేసుకొని వేసుకుంటారు, కొంతమంది ఏమో టమాటాలు, చింతపండు 2 కలిపి కొంచెం చేతితో అయితే మొత్తం పిసికేసి ఆ విధంగా చారు అయితే పెట్టుకుంటారు కదండి. సో అదేవిధంగా ఇది టేస్ట్ మాత్రం భలే ఉంది అనమాట. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కొంచెం మీకు కావాలనుకుంటే వాటర్గా జ్యూసీగా చేసుకోవచ్చు అనమాట. లేదు మాకు కొంచెం చిక్కగా కావాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం మీరు కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉండి దగ్గరికి అయిన తర్వాత అయితే ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ చూపిస్తున్నాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి నేను టమాటాలు, చింతపండు జ్యూస్ అయితే చేసుకున్నాను కదా. సో ఆ ప్యూరీ మొత్తం అయితే ఇందులో వేసేసేయాలండి. వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. మీరే నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందులో ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ అయితే చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ అయితే కలుపుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి ఒక 5 మినిట్స్ ఆ విధంగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అవుతే కొంచెం మనం వేసింది టమాటా ఫ్రై చేయకుండా ప్యూరీ వేసాం కాబట్టి సో టమాటాలు పచ్చివాసన పోయే వరకు ఒక 5-10 మినిట్స్ అలాగైతే ఫ్రై చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో మీకు ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ అయితే చూసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకొని ఇంకా మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అయితే చూసేసుకొని చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇంకా నేనైతే ఫస్ట్ వాటర్ అయితే మొత్తం బాయిల్ అయ్యే వరకు అయితే ఉంచానండి. వాటర్ అయితే బాయిల్ అయ్యాయి అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇందులో మీకు ఎంత కారం తింటారో చూసి అయితే వేసేసుకోండి. సో నా స్పూన్ వచ్చేసి చిన్నది కాబట్టి నేను ఇందులో వచ్చేసి 4 స్పూన్స్ అయితే వేసానండి. 4 స్పూన్స్ వేస్తే కరెక్ట్గా అయితే సరిపోతుందన్నమాట నాకు. ఇంకా మీకు ఎంత కావాలని చెప్పేసి మీరు తినే కారాన్ని బట్టి చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను సాల్ట్ అయితే వేస్తున్నానండి. సో నేను సాల్ట్ వచ్చేసి రాళ్ళ ఉప్పు అంటారు కదండి, అదైతే వేస్తున్నాను అనమాట. నేను ఇంతకుముందు వీడియోలో అయితే చూశానండి యూట్యూబ్లో. సో అందులో వచ్చేసి ఒక సిస్టర్ అయితే చెప్పారనమాట. తను ఏమన్నదంటే మనం సన్న ఉప్పు తీసుకుంటాం కదండి, సో ఆ ఉప్పులో మాత్రం కొంచెం సర్ఫ్ అయితే కలిసిందంటాం. సో వాళ్ళ పాపకి మాత్రం కొంచెం హెల్త్ ప్రాబ్లం అయింది కాబట్టి మీరు సన్నది సాల్ట్ ఉంటుంది కదా, అదైతే ఒకసారి 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అన్నీ కల్తీ వస్తున్నాయి కదండి, కాబట్టి మనము చూసుకుంటూ అయితే చేసుకోవాలన్నమాట.
అందుకే ఇంకా నేను వచ్చేసి ఇంకా రాళ్ళ ఉప్పే వేస్తున్నానండి. ఎందుకంటే ఇంక అది మనకి ఏమాత్రం ఏం కలవదని చెప్పేసి నమ్మకం అనమాట. అందుకే అదే వేశానండి. మీరు కూడా సాధ్యమైనంత వరకు రాళ్ళ ఉప్పే చూసి వేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, నేనైతే గుడ్లైతే ఉడకబెట్టేసి అవి మొత్తం పొట్టు తీసేసి పక్కకైతే పెట్టుకున్నానమాట. ఆ తర్వాత మీకు వచ్చేసి ఇంకా నేను ఒకటి హెల్తీ సలాడ్ చూపిద్దామని చెప్పేసి అనుకున్నానండి. అందుకే మీకు చూపిస్తున్నానమాట. చూడండి, ఫస్ట్ వచ్చేసి టమాటా పచ్చిమిర్చి ఉంటుంది కదా, అదైతే కట్ చేసుకోవాలండి. సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని అవి వచ్చేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. అందులో వచ్చేసి నేనైతే ఈ పెసర్లు ఉన్నాయి కదండి, పెసర్లు అయితే ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను అనమాట. నానబెట్టుకుంటే అవి నాకు చిన్న చిన్నగా ములకల్లాగా అయితే వచ్చాయండి. సో మీకు కావాలనుకుంటే ఇలా వచ్చిన తర్వాత అవి తీసేసి ఒక క్లాత్లో అయితే పెట్టేసుకొని, కాటన్ క్లాత్లో పెట్టేసుకొని ఒక నెక్స్ట్ ఈవినింగ్ వరకు ఉన్నారనుకోండి, మనకు పెసర్లు మొలకెత్తిన పెసర్లు అయితే వస్తాయి అన్నమాట. అవి కూడా చాలా మంచిదండి హెల్త్కి. నెక్స్ట్ చూడండి, ఇందులో వచ్చేసి నేనైతే హాఫ్ లెమన్ అయితే తీసుకున్నాను. సో కొద్దిగా లెమన్ అయితే పిండుకోవాలన్నమాట. హాఫ్ కూడా అవసరం లేదు, కొంచెం ఒక 5-6 డ్రాప్స్ లెమన్ అయితే వేసేసుకోండి. ఆ తర్వాత ఇంకా ఫ్రెష్గా కొత్తిమీర అయితే తీసేసుకొని అది కూడా కట్ చేసుకొని వేసేసుకొని ఇది మొత్తం బాగా అయితే కలుపుకోవాలన్నమాట. ఇందులో మీకు కావాలనుకుంటే ఉప్పు, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మిరియాల పొడి ఉంటుంది కదండి, అది కూడా వేసేసుకోవచ్చు అనమాట. అది కూడా వేసేసుకొని మొత్తం బాగా అయితే కలుపుకోండి. సో నేను ఇందులో వచ్చేసి సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇంకా నేను మిరియాల పొడి అయితే ఏమి వేయట్లేదండి. అయితే ఇంతకుముందు నేను సలాడ్ చేసుకొని తిన్నానమాట. అసలు ఈ కూరగాయలతో ఎలా తింటారు ఏంటి, కూరగాయలు తినడం ఏంటి అని చెప్పేసి అనుకున్నాను నేను స్టార్టింగ్లో. కానీ ఇది హెల్త్కి మాత్రం చాలా మంచిదండి. సో మనము ఏదో ఒక రూపంలో వెజిటేబుల్స్ అనేది ఉట్టిగానే తినేసేయాలన్నమాట, పచ్చి పచ్చివి తినాలి. ఇంకా అందుకే నేనైతే చూపిస్తున్నానండి మీకు. చాలా సూపర్, చాలా టేస్టీగా ఉందండి. సో మీకు ఇందులో కావాలనుకుంటే పెసర్లు వేసుకోవచ్చు, లేదంటే శనగలు, బెబ్బర్లు ఉంటాయి కదండి, అవి మీకు ఏది కావాలంటే అదైతే వేసేసుకోవచ్చు. కీరా ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు. అదేవిధంగా క్యారెట్, బీట్రూట్ అది తురిమి వేసేసుకోవచ్చు కట్ చేసి. ఆ విధంగా మనం ఏదో ఒక రూపంలో అయితే ఈ విధంగా వెజిటేబుల్స్ అనేది మనం తీసుకుంటూ ఉంటే మనకి ఫేస్లో గ్లో అనేది వస్తుంది. అదేవిధంగా హెయిర్ ప్రాబ్లం ఏది ఉన్నా సరేనండి, అవన్నీ తొలగిపోతాయి అన్నమాట. మనకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ అవి కూడా మొత్తం అనేవి తొలగిపోతాయండి. మీరు కూడా ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా, తెలియని వాళ్ళు ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే నేనైతే కొంచెం చేంజ్ నాలో కనిపించింది కాబట్టి నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. అందుకే చూపిస్తున్నాను అనమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. స్టార్టింగ్లో అయితే నాకు సలాడ్ అంటే ఏంటి, సలాడు అది ఎలా తింటారు ఏంటి, అసలు ఉట్టి కూరగాయలు, పచ్చి కూరగాయలు ఏం వండుకోకుండా ఎలా తింటారు ఏంటి అని చెప్పేసి అనుకునేదాన్ని. కానీ లేదండి, అసలు నేను అదొక భ్రమలో ఉండిపోయాను అప్పట్లో. సో మొన్న ఒకరోజు సలాడ్ అయితే చేసుకొని తిన్నానండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందన్నమాట. అందులో వచ్చేసి నేను ఉల్లిపాయ, టమాటా, అదేవిధంగా బెబ్బర్లు అంటే నైట్ నానబెట్టుకొని అవి కొంచెం ఉడకబెట్టానండి. బెబ్బర్లు వచ్చేసి అవి ఉడకబెట్టేసి అవి కూడా వేసేసాను. కొత్తిమీర అవి మొత్తం వేసేసి కొంచెం సాల్ట్ వేసేసుకొని తిన్నానండి. ఆహా, అద్భుతం, అసలు ఎంత బాగుందో. అందుకే మీకు కూడా చెప్తున్నానండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఇంకా నేనైతే బాయిల్ చేసుకున్నాను కదా ఎగ్స్, అవైతే మొత్తం ఇంకా చాకు తీసేసుకొని కొంచెం కొంచెం అయితే ఘాట్లలాగా అయితే పెట్టేసుకొని ఇంకా ఇందులో అయితే ఈ రెసిపీలో అయితే వేసేసానండి. మీకు కావాలనుకుంటే ఇది చూడండి కన్సిస్టెన్స్ ఎంత కావాలని చెప్పేసి చూసుకుంటూ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి, మొత్తం చాలా దగ్గరికి అయిపోయింది. అసలు సూపర్గా ఉందండి. ఈ రెసిపీ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా చాలామందికి ఎగ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆల్మోస్ట్ మా ఇంట్లో మాత్రం మా పిల్లలు ఎక్కువ ఇష్టపడేది ఎగ్గే అనమాట. సో వాళ్ళకి ఈరోజు ఇంకా బాయిల్డ్ ఎగ్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే చేశానండి. రెసిపీ మాత్రం చాలా సూపర్గా ఉంది, ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు చూపించుకుంటూ అసలు చెప్తుంటే నాకు ఇప్పుడే నోట్లో నీరు అనేది వస్తుందండి, అంత బాగుందన్నమాట ఈ రెసిపీ. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం ధనియా పౌడర్ అయితే వేసుకోవాలండి. వేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసుకొని ఉంచాలండి. ఇంకా అంతేనండి. చూడండి, అసలు ఈ గ్రేవీ అనేది కూడా దగ్గరికి అయిపోయి చాలా సూపర్గా అయితే కనిపిస్తుందండి. ఎంత బాగుంది చూడండి. అసలు బాయిల్డ్ ఎగ్స్ మనకు చాలా హెల్తీ అనమాట. ఇంకా అందుకే ఈ రెసిపీ అయితే చూపించానండి. అదేవిధంగా ఇంకా నేను చేసే వీడియోస్
అదేవిధంగా టైలరింగ్ వీడియోస్ ఇవన్నీ మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీలో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ బటన్ ఉంటుంది, దానిపై ఓకే చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ అయితే మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మేమందరం కూర్చొని ఇంకా లంచ్ అయితే చేస్తున్నామండి. ఇది ఆఫ్టర్నూన్ టైంలో అనమాట. ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.